అసెంబ్లీలో అన్నారని చెప్పేసి నన్ను కూడా నిలదీసిందే. ఇంత ఘోరంగానా? ఐటీడీపీ, మీ చెప్పు చేతల్లో ఉన్న ఐటీడీపీ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ సమాధానం చెప్పాలా. నెల రోజులు వ్యాపారం చేసేసారే, నెల రోజుల పాటు ఏ వీడియోలు సృష్టించారే, నెల రోజుల పాటు మా కుటుంబాన్ని మానసికంగా క్షోభకు గురి చేశారే. ఇది న్యాయమా? ఇది అంటే మీ కుటుంబాలేమో కుటుంబాలా, మా కుటుంబాలు కావా చంద్రబాబు నాయుడు గారు? నిన్నంటేనేమో అన్నారో లేదో తెలియదు, గిలగలా కొట్టుకొని ఏడ్చి బయటకు వచ్చావే. మేము దయచేసి అడుగుతా ఉన్నా, ఐటీడీపీ ద్వారా వ్యాపారం చేశారే, ఐటీడీపీ ద్వారా తెలుగుదేశం పార్టీ ద్వారా కొన్ని ఛానల్స్ని హైయర్ చేసుకున్నావే. హైయర్ చేసుకొని నెల రోజుల పాటు పీఆర్పీ రేట్లు పెంచుకొని నా కుటుంబం మీద వ్యక్తిగతంగా వ్యాపారం చేసి అన్నం తింటున్న దుర్మార్గులను అడుగుతా ఉన్నా. రాజకీయంగా ఎదుర్కో, రాజకీయంగా రా. 2 సంవత్సరాల 3 నెలల పాటు నువ్వు అధికారంలోకి వస్తే, మొట్టమొదటి నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత 2 నెలలకే నా కుమారుడు రాజీవ్ని అరెస్టు చేయించావే, జైల్లో పెట్టించావే. అయినా దడవలా. చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గర ధర్నా చేశానని చెప్పేసి సుప్రీంకోర్టు దాకా వెళ్ళి జోగి రమేష్ని అరెస్టు చేయాలని చెప్పేసి తపన పడ్డావే. అయినా దడవలా. కల్తీ కేసు సృష్టించి 83 రోజుల పాటు నన్ను నా తమ్ముడు రాముని జైల్లో నిర్బంధించావే, 3 జైలు తిప్పావే. అయినా దడవలా. జైలు నుంచి బయటకు వచ్చా, మరలా ప్రజా సమస్యల మీద చంద్రబాబు నాయుడు ఇంటికి వస్తానని చెప్పా, దడవల. కానీ జోగి రమేష్ గొంతు నొక్కాలా. జోగి రమేష్ గొంతు నొక్కినా, పేక పిసికినా ఈ గొంతు ఆగదని చెప్పేసి చంద్రబాబు నాయుడికి, లోకేష్కి ఇద్దరికి చెప్తా ఉన్నా. దయచేసి చాలామంది మిత్రులు అనుకుంటారు, ఎందుకు జోగి రమేష్ చంద్రబాబు నాయుడిని లోకేష్ని టార్గెట్ చేశాడు, వాళ్ళ కుటుంబ విషయం కదా అని చెప్పాడు అనుకుంటారు. దయచేసి 2 రాష్ట్రాల తెలుగు ప్రజలు, ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలందరూ కూడా గమనించాలి. ఇది ఒక కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, యాక్షన్ అందరూ కూడా ఎవరనేది ఈ ప్రపంచానికి తెలుసు. ఎఫ్ఐఆర్లో పొందుపరిచిన అంశాలన్నీ కూడా ఒక్కసారి మీరు దయచేసి మీడియా మిత్రులు, రాష్ట్ర ప్రజలకి తెలియజెప్పండి. తెలుసు దాంట్లో ఉన్న విషయాల్ని. ఎక్కడికి వెళ్ళారు మీరు? ఏ విధంగా జరిగింది? ఈ కుట్రకోణం ఎక్కడి నుంచి వచ్చింది? జోగి రమేష్ని మానసికంగా క్షోభకి గురి చేయాలా, ఇతను గొంతు నొక్కేయాలా, జైల్లో పెట్టినా సరే, 83 రోజులు జైల్లో పెట్టినా సరే, ఆ జైల్లో పెట్టిన తర్వాత ఇంటి మీద దాడి చేసినా, యాసిడ్ దాడి చేసినా, బాంబులు వేసినా సరే ఇతని నోరు అదుపులో ఉండట్లేదు. ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తూ ఉన్నాడు, ప్రశ్నిస్తున్నాడని చెప్పేసి ఈ విధంగా కుటుంబ పరంగా ఎవరిళ్లలో లేవయ్యా చంద్రబాబు నాయుడు? పెద్దవాళ్ళు, ఎన్టీ రామారావు గారి కుటుంబం, అక్కినేని నాగేశ్వరరావు గారి కుటుంబం, చిరంజీవి గారి కుటుంబం. అంటే జోగి రమేష్ ఒక్కడే బలహీన వర్గాల్లో బలమైన వాడు. వీడు గొంతు నొక్కితే బీసీలందరూ అణగదొక్కబడతారని చెప్పేసి ఒక కుట్ర కోణంలో ఈ రోజుకి చెప్తా ఉన్నా. మేఘన నా కూతురుతో సమానం. రాజు మేఘన ఒకటవ్వాలనే ఈనాటికి కోరుకుంటాం. అది ప్రయత్నించాల్సింది పోయి క్యాంప్ ఆఫీస్కు ఫోన్లు చేసి పిలిపిస్తారా? రాష్ట్రంలో సమస్యలు లేవా? రాష్ట్రంలో ఇంకా సమస్యలు లేవా? చంద్రబాబు నాయుడు గారు
రాష్ట్రంలో సమస్యలు లేవా? నారా లోకేష్, ఇది మరీ ముఖ్యంగా చెప్తా ఉన్నా. స్థానిక శాసనసభ్యుడు కృష్ణప్రసాద్, ఏ రోజైనా వ్యక్తిగతంగా మిమ్మల్ని విమర్శించామా? రాజకీయంగా పోరాడడం తప్ప వ్యక్తిగతంగా కృష్ణప్రసాద్ని అడుగుతా ఉన్నా. నీ గురించి నీ పార్టీ వాళ్ళు కొన్ని వ్యక్తిగత విషయాలు ఇస్తానని చెప్తే ఒకటే చెప్పా, దమ్ముగా రాజకీయాలు చేస్తా జోగి రమేష్, దమ్ముగా ఉంటాడు, అంతేగాని వ్యక్తిగత విషయాల జోలికి వెళ్ళనని చెప్పా. మీ పార్టీ వాళ్ళు చాలామంది వీడియోలు పంపిస్తామన్నారు, ఫోటోలు పంపిస్తామన్నారు. ఓ నో, ఏ నా కుటుంబంలో ఒక సమస్య వస్తే వాళ్ళని మీరు ఒక్క వీడియో ప్లే చేస్తా దయచేసి. అంటే నేను చాలా వీడియోలు ఉన్నాయి, కానీ నేనేమి కొన్ని పరిధులు ఉన్నాయి కాబట్టి, నాకు కూడా మనస్సాక్షి ఉంది కాబట్టి 4 కాలాల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాల్లో ఉండి ప్రజాసేవ చేయాలి కాబట్టి నా పార్టీకి సంబంధించిన మా నాయకుడి మీద బురదీశారు. మా లీడర్ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ట్రోల్ చేశారు. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు జోగి రమేష్ తప్పు చేశాడేమో, జోగి రమేష్ కుటుంబం తప్పు చేసిందేమో అని చెప్పేసి మదనపడ్డారు. ఒకటే చెప్తా ఉన్నా, జోగి రమేష్ ఎప్పటికీ తప్పు చేయడు, మీ విలువల్ని విశ్వాసాన్ని కాపాడుతాడు, ఎక్కడా కూడా పొరపాటు చేయడు. మనస్సాక్షి మీద ఒట్టి చెప్తా ఉన్నా, దేన్నైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఒక్క వీడియో ప్లే చేస్తాను, చాలా వీడియోలు ఉన్నాయి. దయచేసి నేను కృష్ణప్రసాద్ కూడా ఏమంటలా. కృష్ణప్రసాద్ అంటాడు నేను రాజీ చేయడానికి చూశాను, లేకపోతే అది చేయడం. దయచేసి నీకు దండం పెట్టి చెప్తా ఉన్నా, ఇటువంటి తప్పుడు పనులు మానుకో, తప్పుడు చేష్టలు మానుకో. నువ్వు చేసిందేంటో, నీ దుర్మార్గం ఏంటో, నీ ఆఫీస్కి వచ్చిన తర్వాత నీ ఆఫీస్ నుంచి ఎక్కడికి వెళ్ళారో, ఎఫ్ఐఆర్ ఎట్లా కట్టారో, ఏ విధంగా నువ్వు దుర్మార్గానికి ఒడిగట్టావో ఒక్క వీడియో సాక్షి చూపించా. కృష్ణప్రసాద్ ఆఫీసు, కృష్ణప్రసాద్ కారు, వాళ్ళు నా కుటుంబ సభ్యులే. ఇంతకన్నా నిదర్శనం ఇంకేమన్నా కావాలా అని అడుగుతా ఉన్నా. మీడియా మిత్రుల ద్వారా దయచేసి మీకు చేతులెత్తి నమస్కారం చేస్తా ఉన్నా. ఈ కుట్ర కోణాన్ని ఇక్కడ నుంచి డైరెక్ట్గా వెళ్ళి ఇగో మా మేఘనత్తలు. ఇటువంటి పరిస్థితుల్లో ఇంత దిగజారుడు రాజకీయం అవసరమా? ఇంత కుటుంబాల్లో కలహాలు పెట్టి, చిచ్చులు పెట్టి, ఫేక్ వీడియోలు, ఫేక్ ఆడియోలు, ఏ డ్రామాలు అవసరమా అని చెప్పి అడుగుతా ఉన్నా. దయచేసి చంద్రబాబు నాయుడు గారు, దయచేసి లోకేష్ గారు, మీ వ్యక్తిగత జీవితాల్లోకి ఎప్పుడు మేము రాలేదు, రాము. మాకు మనస్సాక్షి ఉంది, మాకు దేవుడిచ్చిన మంచి కుటుంబాలు ఉన్నాయి. అంతేగాని ఈ విధంగా ఇంత దారుణంగా మీరు నెల రోజుల పాటు
మానసిక క్షోభ. ఒకళ్ళం కాదు, 11 మంది. నా కుటుంబం మొత్తం కూడా, ఎక్కడో ఉన్న నా కూతురు, గుల్బర్గాలో ఉన్న నా కూతురు, ఎక్కడో ఉన్న నా మేనల్లుడు వైజాగ్లో ఉంటాడు. అసలు ఏ విధంగా మీకు మనసు చచ్చిపోయి ఏమి చేయాలో తెలియక ఇంత కుట్రలు అవసరమా అని చెప్పి అడుగుతా ఉన్నా.